సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. Sawadika! Welcome back to the channel. Today we are at Phuket's biggest cultural experience, the Siam Niramit show. Let's go! షో స్టార్ట్ అయ్యే ముందు దెర్ ఈస్ సో మచ్ టు ఎక్స్ప్లోర్. సో మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సయాం నిరమిట్ షో అంటే ఏంటంటే ఇదొక మంచి కలర్ఫుల్ ట్రెడిషనల్ షో అని చెప్పొచ్చు. షో స్టార్ట్ అయ్యే ముందు ఈ సయాం నిరమిట్ గ్రౌండ్స్లో ఇంకా చాలా ఉన్నాయి చేసేవి. ఇక్కడ ట్రెడిషనల్ థాయ్ విలేజ్ కూడా ఉంది. అంటే 100 years బ్యాక్ అట్లా లోకల్స్ అప్పుడు థాయ్ విలేజ్లో ఎలా ఉండేవాళ్ళు అనేది చూపిస్తారు. అండ్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లైవ్ మ్యూజిక్ ఉంది, ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయి అన్నమాట చేయడానికి. సో మెల్లిమెల్లిగా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. హాయ్, ఎందుకు భయపడతావమ్మా? ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. ఎంట్రన్స్లోనే మంచి పెద్ద డ్రాగన్ ఈ ఫౌంటైన్ ఉంది. అంటే ఇప్పుడు ఆన్ చేయలేదు, నైట్ వరకు ఆన్ చేస్తారేమో. చాలా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఈ సయాం నిరమిట్ షోకి సంబంధించిన ఎలిమెంట్స్ అనుకుంటా. అలాంటి ఇప్పుడు ఈ డ్రాగన్ టైప్ ఇదొకటి, ప్లస్ ఇంకొకటి మహల్ టైప్. ఇంకా ఇవే కాకుండా ఈ షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ రారు, బట్ కొంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్ట్ మాత్రం బయటకు వస్తారనమాట. ఇట్లా వాళ్ళతో ఫొటోస్ దిగొచ్చు మనం స్టార్టింగ్లో. ఇది ఎంట్రన్స్ గ్రౌండ్స్లోనే ఉంటుంది అనమాట మొత్తం. ఇంకా మనం థాయ్ విలేజ్లోకి ఎంటర్ అవ్వలేదు, జస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నాము. ఇక్కడ స్కేటింగ్, లైవ్ మ్యూజిక్ ఇట్లా ఏదో ఒక చిన్న యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి షో స్టార్ట్ అయ్యే వరకు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు టికెట్స్ వచ్చేవాళ్ళు ఆన్లైన్లో తీసుకుంటేనే బెటర్. ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవాలి అని అంటే బుకింగ్స్ అయిపోయి ఉంటాయి, ప్లస్ చాలా రష్ ఉంటారు, పబ్లిక్ ఎక్కువ ఉంటారు. సో తీసుకోవడం కష్టం. సో ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ అనిపించింది. కాబట్టి మేము నైట్కి కనిపిస్తుంది కదా సియాం నిరమిట్ షో. ఇదొక కలర్ఫుల్ షో అంట. ఏముంటుందో నాకు తెలియదు, బట్ చిన్న చిన్న వీడియోస్ చూసినామంటే అంత పెద్దగా నేను గురించి తెలుసుకోలేదు. డిన్నర్ బుఫే కూడా ఇక్కడే చేస్తున్నాం అనమాట. బుఫే తర్వాత షో స్టార్ట్ అవుతుంది. అబౌట్ 80 minutes ఏమో షో ఉంది, కానీ కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఫుకెట్లో ఒక షో చూసినాము, అది బాగుండే. కానీ ఇది థాయ్ స్టైల్, పర్ఫెక్ట్ థాయ్ స్టైల్లో ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందని చూపించడానికి ఈ షో అన్నమాట.
చూద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్ ఎట్లా ఉంటారో. సో దీని దగ్గరలో అంటే బుఫే చేసే ముందు చిన్న చిన్న లొకేషన్స్ ఉన్నాయి. దీంట్లోనే చాలా పెద్ద ఏరియా ఇది. దాంట్లో చిన్న చిన్న లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ స్టార్టింగ్లో రాగానే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. థాయ్ కాస్ట్యూమ్స్తోనే రిసీవ్ చేసుకొని మంచిగా ఫొటోస్ దిగినాము. రిసీవింగ్ బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న ఫ్లోటింగ్ మార్కెట్ లాగా ఉందన్నమాట. వచ్చేసి ఇప్పుడే బోట్ ఎక్కి అలా కూర్చున్నా, అలా బోట్లో తిరుగుతున్నా. బాగుంది కానీ లొకేషన్ బాగుంది. ఫోటోస్ తీసుకోవాలంటే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ షో ఎట్లుంటుందో, ఫస్ట్ ఎట్లుంటుందో కావాలి. రాత్రికి భోజనం వీళ్ళే పెడతారట. వీళ్ళు బిస్కెట్ చేసారంటే బిస్కెట్ అయినా పనుకోవాలి. ఫుడ్ బాగుంటుందని రివ్యూ. ఫుడ్ బాగుంటుందని రివ్యూ. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. ప్రశాంత్ చెప్తున్నాడు ఫుడ్ బాగుంటుంది అంటే. ఎంత బాగుంటుందో షో అయిపోయినాక బుఫే అయిపోయిన తర్వాత చెప్తానే. ఎంత ఈ బోట్కి? 50 బాట్ పర్ పర్సన్. 50 బాత్ పర్ పర్సన్. 50 బాత్ అంటే మన దగ్గర 125 క్లోజ్ టు. సో మన బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థాయిలాండ్లో ఫ్లోటింగ్ మార్కెట్స్ అని ఉంటాయి అన్నమాట. దాని సెట్టింగే ఇప్పటిదాకా మనం బోటింగ్ చేసి వచ్చిన ఏరియా. సో ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట అది. వాట్ ఈస్ దిస్? రైస్ కోకోనట్. దిస్ ఇస్ రైస్. ఇక్కడేమో తయారు చేసేది రైస్ కోకోనట్ అనమాట. రైస్ ఇంకా కోకోనట్ మిక్స్. బట్ వాళ్ళ రైస్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇంగ్లీష్ వస్తుందని కంపల్సరీ ఏం లేదు. సో వాళ్ళకి అర్థం చేసుకునేలా మాట్లాడడానికి మనకు కొంత కష్టం అవుతుంది. అందరికీ తాయి ఎక్కువ వస్తుంది. ఇప్పటిదాకా తిన్న రైస్ కోకోనట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంది చూద్దాం. ఇది అంతా బేసిక్గా థాయ్ విలేజ్ సెట్ అన్నమాట. సవాతికా యా మేకింగ్ ద ఫ్లవర్. హౌ? ఓకే. వాట్ ఈస్ దట్? పండన్ లీవ్స్. పండన్ లీవ్స్ అంట. భలే వేస్తుంది కదా. కాపుంకా నార్థన్ స్టైల్ వుడ్ హౌస్ అంట. రండి చూద్దాం ఎలా ఉందో. వావ్. ఓ ఇట్స్ చూడు. What is this? What? Hand, band. Tying? అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనకి తాయి రాదు. అన్ని సైగలతోనే మేనేజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. కాపుంకా. ఓ ఫ్లవర్. ఇది ఇక్కడ పెట్టే ఫ్లవర్ అంట. నైస్. ఇక్కడ ఏ ఇంట్లోకి పోయినా కూడా ఒక్కొక్కరు ఉంటున్నారు. ఇక్కడ కూడా ఒకరు ఉన్నారు. ఇక్కడ యాక్చువల్గా ఫ్లోటింగ్ మార్కెట్ ఉన్నట్టుంది. మళ్ళా ఫ్లోటింగ్ మార్కెట్.
అంటే ఫ్లోటింగ్ మార్కెట్ మనం అక్కడ వెళ్ళినాం కదా ఒరిజినల్ది ఈడ ఫేకు. ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకోవాలి. వాట్ ఈస్ దిస్? Coconut pudding. కోకోనట్ పుడింగ్. Still hot. Too hot. You can try. Nice. Nice, nice. మీకు కూడా. Thank you. It's for you. For my subscribers. Kapungka. Thai village, huh? Thai room. చూడండి ఉరుకుతున్న శ్రీజాని. డిన్నర్ లేట్ అయిపోతుందని ఉరుకుతుంది. లేక లేక ఇండియన్ ఫుడ్ దొరుకుతుందట. Thank you ค่ะ โนราค่ะข้าวตุ้มโนราน้องนิ่งน้องนิ่งน้องนิ่งน้องน้อย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 ขึ้นชื่อว่าเจ้าหญิงก็ต้องคู่กับเจ้าชายอสูรอากาศคงจะหาไม่ว่าน้อย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 แรงจริงพวกน้อย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 ขอบคุณค่ะ Okay. Family sleep here together. Family sleep here together. Yes. In the mosquito net. You know? Mosquito net. Yes. Okay. นี่เป็น the costume ครับ costume for the Muslim. Costume. Yeah. Example for a Muslim house. Oh, this is a Muslim house. Yes. Okay. Southern Thailand. Okay. ครับนี่จะเป็น the Muslim prayer. Prayer. Yes. Okay. ఇది ముస్లిమ్స్ ప్రే చేసుకునే ప్లేస్. ఇదిเป็น signature view. You can take a photo. ఓకే.ครับ ఫోటో స్పాట్. నైస్ నైస్. ఆన్. ఇది ఒక్కటే హౌస్ మిగిలిందా? ఈ అమ్మాయి భలే ఉంది. సవాదికా. ట్రెడిషనల్ థాయ్ హౌస్, నార్త్ ఈస్టర్న్ థాయిలాండ్. అక్కడ బాగున్నాయి అవి. దిస్ వే. Tell me, this way. This way. Okay. Wow. See ya. Cup. వీళ్ళ వుడ్ కార్వింగ్ డీటెయిల్స్ బాగుంటాయి నిజంగా. కమ్ లెట్స్ గో. అచ్చా ఇది ట్రైబ్ విలేజ్ అంట, ట్రైబల్ పీపుల్ అనుకుంటా. Thai omelette. థాయ్ ఆమ్లెట్. Omelette. Yes. Omelette. Sadika. ఐ థింక్ నువ్వు ట్రై చేయి. ఇట్స్ నైస్. ట్రై చేయొచ్చా నేను? ఆమ్లెట్ అంట.
ఇలా అన్నీ మంచిగా ఉంటున్నాయి, ఇంకొకటి తీసుకోకపోతే అది ఫైనల్ ప్రోడక్ట్. ఈ మిడిల్ ఆఫ్ ద ప్రోడక్ట్ స్టార్టింగ్ ప్రోడక్ట్ ఐటమ్. మరి వేర్ ఇస్ దట్ హెన్? ఇక్కడ పైన పోయినాం కదా, యా ఫ్లవర్ పోయినాం. వీఆర్ డన్ విత్ థాయ్ విలేజ్. ఇట్స్ టైమ్ ఫర్ తిండి, డిన్నర్. రండి, ఆకలి అవుతుందిరా బాబు. దా పోదాం దా. మస్తు ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే తిండి పని కానిచ్చేద్దామని పోతున్నాము, ఎందుకంటే మళ్ళీ షో స్టార్ట్ అయింది అని అంటే కష్టం కదా. సో ఫస్టే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాం, ప్లస్ ఆకలి కూడా అవుతుంది. ఇక్కడ ఈ రెస్టారెంట్కి వెళ్ళే వేలో అన్నీ ఈ స్కల్ప్చర్స్ టైప్ ఉన్నాయి, ఇవన్నీ యోగా పోస్చర్స్ అనుకుంటా. అన్ని బోర్డ్స్ అయితే ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి అన్నట్టు అలా ఉండే. వెనకాల కనిపిస్తుంది కదా, వెనకాల కనిపించే ఏరియా అంతా ఇప్పటిదాకా మనం ఫస్ట్ స్టార్టింగ్లో తిరిగిన ఏరియా అనమాట. ఆ డ్రాగన్ ప్లస్ వాళ్ళతో ఫొటోస్ దిగినాము, అదంతా అదే ఏరియా. దాని ముందే రెస్టారెంట్కి వెళ్ళే వే ఉందన్నమాట. చెప్పిన అది చాలా పెద్ద ఏరియా. సో దాంట్లోనే అన్ని థాయ్ విలేజ్ ఒక సెటప్, ఇంకా వేరే యాక్టివిటీస్కి సంబంధించినవి, రెస్టారెంట్, థియేటర్, ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్లో పెట్టారు అనమాట. చాలా పెద్ద ఏరియాలా ఉంది. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. కానీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంటర్టైన్మెంట్ అయితే అసలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు, ఏదో ఒకలాగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. మనకు కావాల్సిన ప్లేస్ పోతున్నాం. ఎంట్రన్స్ అయితే బాగుంది, చాలా క్రియేటివ్గా ఉంది. సైడ్ నుంచి దిగు. స్వదేశీ రెస్టారెంట్ థాయ్ మార్కెట్. నైస్. వావ్, crazy. How much time it takes? How much time? 2 hours. 2 hours. Okay, 1 hour. Nice. ఇక్కడ కూడా ఏదో ఒక క్రియేటివ్ యాక్టివిటీ ఉండాలని కావచ్చు. ఆ వాటర్ మిలన్ కార్వింగ్ది పెట్టిండ్రు. సో ఇక్కడ నుంచి ఫుడ్ సెక్షన్ స్టార్ట్ అన్నమాట. ఫస్ట్ చాలా ఆకలిస్తుంది, కొంచెం తినేసి ఇవన్నీ మళ్ళీ చూపిస్తా. ఇది నా ఫుడ్. వెజిటేరియన్ అయితే ఇలా ఉంటుంది, నాన్ వెజిటేరియన్ అయితే ఇలా ఉంటుంది. ఏది పడితే తినొచ్చు. మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా అక్కడ? కోయి సాయిగాయా? అయ్యో, దాని మీద ఏముంది? మేము తింటున్నంతసేపు అక్కడ కింద ఉన్న గ్రౌండ్లో ప్రీ షో అని చెప్పేసి పెట్టిండ్రనమాట. వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మెయిన్ షోలో, దాంట్లో కొంతమంది వచ్చి ఇక్కడ డాన్స్, ఇట్లా డ్రామాస్ ఏదైనా ప్లే చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు అనమాట. సో ఇప్పటిదాకా అందరూ సౌండ్తో మన రెస్టారెంట్ లోపలికి వచ్చిండ్రు కదా బోర్డ్స్ పట్టుకొని, వాళ్ళందరూ ఇవే బోర్డ్స్ పట్టుకొని వచ్చిండ్రు అనమాట. ప్రీ షో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి
మనల్ని అలర్ట్ చేయడానికి ఆ బోర్డ్స్ పట్టుకొని తిరిగిండ్రు అనమాట. కాకపోతే మేమేంటంటే తింటున్నాం కాబట్టి ఇంకా విండో దగ్గర ఉన్న టేబుల్లో కూర్చొని తిన్నాము. ఇటు తినడం అయిపోతుంది, ఆ షో చూడడం అయిపోతుంది అన్నట్టు. బట్ ఒకటేంటంటే కొంచెం విండోస్ ఓపెన్ చేసుకోరాదు, అయినా సరే ఆ సౌండ్స్ మనకు వినిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ ఒకటి బెటర్ ఏమనిపించింది అంటే తినే టైంలో షో స్టార్ట్ అవ్వడం బెటర్ అనిపించింది. అంటే తినుకుంటూ అటు షో ఎంజాయ్ చేసినట్టు అయిపోయింది. 2 పనులు ఒకటేసారి అయిపోయినాయి. బాగుండే షో అయితే, బాగుంది, మంచిగా అందరికి ఎంటర్టైనింగ్ ఉండే. అందరు కిందకి వెళ్ళిండ్రు. అసలు ఈ షో టైంలో చాలా తక్కువ మంది ఉండే రెస్టారెంట్లో. అందరు మంచిగా కిందకి వెళ్ళి కూర్చొని చూసిండ్రు. నాకంత ఆప్షన్ లేకుండే, షో టైం అవుతుంది కాబట్టి మేము ఇంకా థాయ్ విలేజ్లోనే అసలు మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేసినాం. సో ఫాస్ట్గా తినేసి మెయిన్ షోకి వెళ్ళినాము మేము. సో అట్లా విండోల నుంచి చూసుకుంటూ ఆ షో చూసుకుంటూ తింటున్నాము మేము. మంచిగా వచ్చిన వాళ్ళతో కూడా డాన్సెస్ చేపిస్తున్నారు. అక్కడ చిన్నపిల్లలు అని కాదు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మంచిగా రమ్మని చెప్పేసి వాళ్ళతో కలిసి డాన్సెస్ అట్లా చేపించిండ్రు. బాగా అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం తినేసి ఫుడ్ సెక్షన్ చూపిస్తాను కదా, గ్యాప్లో మొత్తం లాగిచ్చేసిన. ఓకే, ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇవన్నీ స్టాల్స్ చూసిన తర్వాత ఇక్కడ ఈ షోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఫుల్ పొట్టు ఆకలి మీద రావాలి. మంచిగా తినేసి వస్తే వేస్ట్. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట తినడానికి. అండ్ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి టేస్ట్ చేయవచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ అయినా అన్నీ బాగున్నాయి. అంటే నాన్ వెజ్ నేను తినను, బట్ ప్రశాంత్ రివ్యూ అయితే సూపర్ ఉంది అని చెప్పిండు. నాకైతే వెజ్ చాలా నచ్చినాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మంచిగా టేస్ట్ చేసేలా ఉన్నాయి. బాగున్నాయి. టేస్ట్ అయితే అసలు టూ గుడ్. తిని మనం అలసిపోవాలి తప్ప అక్కడ ఉన్న వెరైటీస్ మాత్రం అయిపోవు. అన్నీ టేస్ట్ చేసుకుంటూ వెళ్తేనే అసలు ఉన్న స్టాల్స్ అన్నీ కవర్ చేస్తున్నామా లేదా అన్న ఫీలింగ్లో ఉంటాం మనం. అంతైనా మళ్ళీ లాస్ట్కి ఒక 4-5 స్టాల్స్ నాకు తెలిసి అయితే వదిలేస్తాం కావచ్చు మర్చిపోయి. అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి ఆ కార్నర్ దాకా అన్ని స్టాల్సే. ఇప్పుడు మన అసలు సిసలైన సీఎం నిరమిట్ షో స్టార్ట్ అవ్వబోతుంది. దానికోసం వెళ్తున్నాము. ఇది ఇంకా లాస్ట్, ఈ షోతోనే ఎండ్ అన్నమాట. కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే కెమెరాస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. సో మనం ఏది కూడా వీడియోస్ తీసుకోవడానికి లేదు. సో నేను మీకు ఏది చూపించలేను. పటాయాలో చూసిన షో కూడా కెమెరా అలో లేదు అన్నారు, కానీ ఏదో అట్లా ట్రిక్స్ ప్లే చేసేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన. కానీ ఇక్కడ అసలు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉండే అనమాట. అసలు ఫోన్ అసలు బయటకు తీయడానికే కాలేదు. ఎవ్రీ రో దగ్గర ఒక్కొక్క సెక్యూరిటీ వాళ్ళు ఉండే అనమాట, ఫోన్స్ ఎవరు యూజ్ చేస్తున్నారని. ఒకవేళ చిన్న ఫోన్ లైట్ కనిపించినా కూడా మన మీదకి లేజర్ కొడుతుండే. సో అస్సలు తీయడానికి పాసిబిలిటీ లేకుండే. షోకి సంబంధించి నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే ఒక్క క్లిప్. ఇది కూడా లాస్ట్ది కాబట్టి అప్పుడు కెమెరా అలో చేసిండ్రు.
షో అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ వేలో మళ్ళీ వీళ్ళందరూ ఉంటారన్నమాట. వాళ్ళతో మళ్ళీ మాట్లాడవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ షో గురించి చెప్పాలంటే మాత్రం అసలు క్రేజీ మ్యాక్స్ షో అని చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు నాకు డిస్క్రైబ్ చేయడానికి వర్డ్స్ కూడా సరిపోవు కావచ్చు. అంత పెద్ద స్టేజ్ అసలు వాళ్ళ సెట్టింగ్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ క్రేజీ అంటే క్రేజీ ఉండే. చాలా 3 యాక్టివిటీస్ ఏమో చేసిండ్రు వాళ్ళు. దానికోసం మనం స్పెండ్ చేసిన టైం కానీ, మనీ కానీ అన్నీ వర్తే అనిపిస్తుంది షో అయిపోయిన తర్వాత. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని యాక్టివిటీస్ అయినా, షోస్ అయినా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎక్కడో అయినా ముచ్చట మాత్రం ఆగదన్నట్టు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు థాయ్ రాదు, అయినా సరే వాళ్ళతో ఏదో ముచ్చట పెట్టేసి వస్తున్నా నేను. అక్కడ పోయి వాళ్ళంతా ఆర్టిస్టులు అంత ప్రాక్టీస్ చేసి అంత పర్ఫార్మెన్స్ ఇస్తే నా పర్ఫార్మెన్స్ నేను ఇచ్చుకుంటున్నా. వాళ్ళతోని చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి ఈ సాంగ్ ఉంది కదా, దాన్ని చేపియాలని చెప్పేసి ఫిక్స్ అయినా. ఆ ఒక్క లైన్స్ దానికోసం కష్టపడుతున్నాను అనమాట. వాళ్ళందరికీ నేర్పిస్తున్నా. 1 2 3 కౌంట్ చేస్తా, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేర్పించి చేసి లాస్ట్కి సాధించాను నేను. అది ఎలా వచ్చిందని నేను చూపిస్తా. చిన్న క్లిప్ అంతే. వాళ్ళు అక్కడ చేయడానికే కష్టమైంది, ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో వాళ్ళకి అర్థం చేయించడానికి చాలా కష్టమైంది. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. పాపం అడగగానే నో అనకుండా వాళ్ళు కూడా బాగానే కష్టపడ్డారు నా కోసం. సో అదిదా సంగతి సీఎం నిరమిట్ షో అలా జరిగిందనమాట. మీకు కూడా చూస్తున్నంతసేపు కలర్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాత ఫుకెట్కి వెళ్తే నాకు తెలిసి ఎవరు కూడా మిస్ అవ్వరు ఈ షోని. ఒకవేళ మిస్ చేసుకుందామని అనుకుంటున్నా కూడా మళ్ళీ చెప్తున్నా నేను, పక్కా వెళ్ళండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.